డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని మహబూబ్నగర్లో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం ముందు ఆందోళన చేపట్టారు. పరీక్షల సిలబస్ పరిధి చాలా పెంచారని నిరుద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షులు కుంభం రామకృష్ణ గౌడ్ అన్నారు. ప్రిపరేషన్కి చాలా సమయం పడుతుందని ఆయన తెలిపారు. పరీక్షలకు సన్నద్ధం అవ్వడానికి సరైన సమయం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. డిఎస్సి 3 నెలల పాటు వాయిదా వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా నార్కర్నూలు జేఏసీ నుంచి నిరుద్యోగ జేఏసీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ సీఎం సార్ మేమేమంటున్నామంటే సార్ మాకు డిఎస్సి 3 నెలల పాటు కాల వ్యవధి ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుతున్నాము. ఎందుకు అంటే గత నెలల్లోనే మాకు టెట్ రిజల్ట్ వచ్చాయి. అందులో భాగంగా మేము చాలామంది కూడా కొంతమంది క్వాలిఫై అయ్యారు, కొంతమంది క్వాలిఫై కాలేదు. అయినా కానీ మాకు క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఈ డిఎస్సికి రాసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ఉత్సాహపడుతున్నారు. ఇప్పుడున్న సిలబస్ గత 5-6 ఏళ్ళ నుంచి ఉన్న సిలబస్కు ఇప్పుడున్న సిలబస్కు చాలా వేరియేషన్ ఉంది కాబట్టి మాకు కొంచెం గడువు ఇవ్వండి. ఎందుకంటే హెవీ సిలబస్ ఉంది కాబట్టి మాకు గడువు ఇవ్వండి అని చెప్పేసి మా నిరుద్యోగ అభ్యర్థులు హైదరాబాద్లో టీజీపీఎస్సీ దగ్గర ఆందోళనలు చేస్తున్నారు. అదేవిధంగా మహిళా అభ్యర్థులు కూడా ఆందోళన చేస్తున్నారు. సార్ మీరు ఎందుకంటే మా నిరుద్యోగులకు మీరు గత మేనిఫెస్టోలో నిర్వహించినటువంటి మెగా డిఎస్సి వేసామని చెప్పేసి మీరు అప్పుడు కూడా మాకు ప్రకటన చేసిరు. 2 నెలల నుంచి డిఎస్సి వాయిదా వేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా కానీ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లుగా విద్యార్థుల మీద రాజకీయ బురద జల్లి వీళ్ళ వెనుక నిరుద్యోగుల వెనుక అభ్యర్థుల వెనుక ఎవరో ఉన్నారని పోస్ట్పోన్ వాయిదా వేయకుండా మమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడానికి నిరుద్యోగుల పాత్ర ఎంతో ఉన్నది. నిరుద్యోగులుగా శ్రమించడం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో రావడం జరిగింది. ఈ విషయం ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. ఇది దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులందరికీ సంతోషపరిచే విధంగా 2 నెలలు డిఎస్సి వాయిదా వేయాలి. డిఎస్సి వాయిదా ఎందుకు వేయాలంటే టెట్ సిలబస్ వేరు, డిఎస్సి సిలబస్ వేరు. టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కనీసం ఏ ఎగ్జామ్ కైనా 3 నెలల సమయం ఉంటుంది. 3 నెలల సమయం కూడా ఇవ్వకుండా జూలై 18న డిఎస్సి నిర్వహిస్తుండడం మంచి పద్ధతి కాదు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం చదువుతున్నాము. మా తల్లిదండ్రుల యొక్క ఆశలు మా మీద పెట్టుకున్నారు. మేము డిఎస్సి ఉద్యోగం సాధించాలనే ఉన్నాము. ఈ తక్కువ సమయం లోపల మేము డిఎస్సి సాధించడం కష్టతరం అవుతుంది కాబట్టి వెంటనే 2 నెలల పాటు డిఎస్సి